ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఈ డోమ్స్ ఇండస్ట్రీ ఐపీఓ అనేది రిలీజ్ అవుతుంది, ఇష్యూ వస్తుంది. దాని గురించి ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో దాని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాం. ఇది ఎక్కడ కూడా మేము ఇన్వెస్ట్ చేయమని కానీ వద్దని కానీ మేమేం రికమెండ్ చేయట్లేదు. ఊరికే మీకు ఒక ఐడియా కోసం చెప్తున్న వీడియో ఇది డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఈ బిడ్డింగ్ డేట్స్ ఉంటాయి. ఇది టోటల్ 1200 crores ఐపీఓ. బిడ్డింగ్ రేట్ వచ్చి 750 నుంచి 790 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ డోమ్స్ ఇండస్ట్రీస్ అనేది 2006లో అక్టోబర్ 24న ఇది స్టార్ట్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. అలాగే ఈ కంపెనీ యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే ఇట్ ఈస్ డిజైనింగ్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్, సేల్ ఆఫ్ డైవర్స్ ఎరే ఆఫ్ స్టేషనరీ అండ్ ఆర్ట్ ప్రొడక్ట్స్ కానీ స్టేషనరీ ప్రొడక్ట్స్, మేజర్గా పెన్సిల్స్ కానీ స్టేషనరీ అన్నీ కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది విత్ బ్రాండ్ నేమ్ ఆఫ్ డోమ్స్. సో ఇది రికగ్నైజ్డ్ డొమెస్టికల్లీ. అలాగే ఇది 45 ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా ఇది స్ప్రెడ్ అయింది. సో వీళ్ళు యూరోప్లో కానీ, ఏషియాలో కానీ, అలాగే యూఎస్ మార్కెట్స్, ఆస్ట్రేలియా మార్కెట్స్, అన్ని కంట్రీస్లో 45 కంట్రీస్లో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది స్పెషలైజింగ్ ఇన్ 7 డిస్టింక్ట్ కేటగిరీస్లో వీళ్ళు స్పెషలైజ్ అయ్యారు. ఇంక్లూడింగ్ ఏంటంటే స్కాలస్టిక్ స్టేషనరీ, స్కాలస్టిక్ ఆర్ట్ మెటీరియల్, పేపర్ స్టేషనరీ, అలాగే కిట్స్ అండ్ కాంబోస్, ఆఫీస్ సప్లైస్, హాబీ అండ్ క్రాఫ్ట్, అలాగే ఫైన్ ఆర్ట్ ప్రొడక్ట్స్. ఈ కేటగిరీ అన్నిటిలో కూడా వీళ్ళు వెరీ స్పెషలైజ్డ్ అయ్యారు. అలాగే ఇవి వెల్ డిజైన్డ్ అండ్ క్వాలిటీ స్టేషనరీ అండ్ ఆర్ట్ మెటీరియల్స్ టు కన్జ్యూమర్స్కి ఇస్తున్నారు. అలాగే ఇది సెప్టెంబర్ 30, 2023 ఇవి మల్టీ ఛానల్ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్, దాదాపు 2000 డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ని వీళ్ళు ఏర్పాటు చేసుకోగలిగారు. మేజర్ వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అంతా కూడా రీటైల్ ఛానల్స్, హోల్సేల్ రీటైల్ బిజినెస్లో ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యారు. అలాగే వీళ్ళ యొక్క కీ స్ట్రెంగ్స్ ఏంటి అంటే ఇది సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియా. బ్రాండెడ్ స్టేషనరీ అండ్ ఆర్ట్ తీసుకుంటే సెకండ్ లార్జెస్ట్ ఉన్నారు. 12% మార్కెట్ క్యాపిటలైజేషన్ యాజ్ ఆన్ 2023లో. అలాగే ఈ కంపెనీకి వైడ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 3800 SKU ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ కంపెనీ 13 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది గుజరాత్లో, అలాగే 36 ఎకరాల ల్యాండ్లో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. లార్జెస్ట్ స్టేషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియాలో ఉంది. అలాగే సెప్టెంబర్ 2023కి ఈ 7 వేర్ హౌసెస్ మేనేజ్ చేస్తున్నాయి. అలాగే 3 డిపార్ట్మెంట్స్, అలాగే 120 సూపర్ స్టాకిస్ట్, అలాగే 4000 డిస్ట్రిబ్యూటర్స్ అక్రాస్ 28 స్టేట్స్లో కూడా దీని ప్రెజెన్స్ ఉంది. అంటే స్టేషనరీ డిస్ట్రిబ్యూషన్లో డోమ్స్ అనే కంపెనీకి దాదాపు 2006 నుంచి ఉంది కాబట్టి 15 ఏళ్ళు చరిత్ర ఉంది. అలాగే ఇది 4000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇండియా మొత్తం 28 స్టేట్స్లో వీళ్ళ యొక్క ప్రజెన్స్ ఉంది. అలాగే ఇది ఈ లాస్ట్ 3 years కనుక ప్రాఫిట్స్ చూసుకుంటే 2021లో 100 కోట్లు, 2022లో 164 కోట్లు, 2023లో 257 కోట్ల యొక్క నెట్ ప్రాఫిట్ ఉంది. అలాగే ఈ సెప్టెంబర్ 30, 2023 మార్చ్ ఎండింగ్ తీసుకుంటే 144 కోట్ల నెట్ ప్రాఫిట్ ఉంది. అలాగే ఇది స్ట్రాటజిక్ అలయన్స్ FILA వాళ్ళతో టైఅప్ అయ్యి కంపెనీ ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ చేశారు. ఏషియా పసిఫిక్, యూరోప్, మిడిల్ ఈస్ట్ మార్కెట్స్ని కూడా ట్యాప్ చేశారు. దాదాపు 45 కంట్రీస్లో వీళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ ఉంది. అలాగే ఈ మెయిన్ ఎక్కువ సిగ్నిఫికెంట్ పోర్షన్ వచ్చి దాదాపు 60% వచ్చి వీళ్ళకి ఏమైందంటే 20,000 ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ గ్రో అయినాయి. వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే వుడెన్ పెన్సిల్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. అది 36% వుడెన్ పెన్సిల్స్. అలాగే అది మిగతా అన్నీ కూడా స్టేషనరీ ప్రొడక్ట్స్ అన్నిటిలోకి వుడెన్ పెన్సిల్స్ వీళ్ళు ఫ్లాగ్షిప్. సో ఇవన్నీ కూడా కీ ఫ్యాక్టర్స్ ఈ యొక్క డోమ్స్ కంపెనీ గురించి, వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్, వాళ్ళ బిజినెస్, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇది చెప్పడం జరిగింది. సో మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.